గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మాట్లాడుతాం. రియల్ ఎస్టేట్ మార్కెట్ మనకు కొందరు 10th చదివి ఫర్దర్గా చదవలేక ఖాళీగా తిరుగుతుంటారు. ఏదో చిన్న కూలి పనులు అవి ఇవి చేసుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకుంటారు. కూరగాయల వ్యాపారం అని అది ఇది. మరి కొందరు ఇంటర్మీడియట్ వరకు చదివి ఎంసెట్ బీకాము బిఏను చేరలేక రాయలేక డబ్బులు లేక మళ్ళీ చేస్తుంటారు. కొందరు డిగ్రీ చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏదో టైపిస్టుగాను నాన్ వాయిస్ నాన్ ఐటు ఇది వెళ్ళిపోతారు. కొందరు బీటెక్ చదివి జాబులు రాకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటారు. జాబుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ కొనుక్కుంటారు, చదువుతారు. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఉంటే అక్కడ చూస్తారు, తెలిసిన వాళ్ళకి దగ్గర ఇస్తారు. కొందరు డబ్బులు ఇచ్చి పోగొట్టుకొని జాబులు కూడా రాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా మనకు ప్రొఫెషన్స్లో లా చదివిన వాళ్ళకి ఎక్కడో ప్రాక్టీస్ కోసము ఎవరి దగ్గర ఉండి చేసుకొని తక్కువ జీతంతో లేదా అఫిడవిట్లు రాసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులో కొన్ని పేపర్లు అప్లికేషన్ రాసుకొని దానికి పనికొస్తూ ఉంటారు, దాన్ని చేస్తూ ఉంటారు. కొందరు డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ అని కానీ బీడీఎస్లో వాళ్ళు మాత్రం ఎక్కడో దగ్గర హాస్పిటల్స్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. సో ఇంటర్మీడియట్ వాళ్ళు 10th వాళ్ళకి చాలా కొద్దిగా కష్టమైన పరిస్థితి. జాబే కావాలని అనుకుంటే చాలా కష్టమైన పరిస్థితి. అందుకొరకు ఇటువంటివన్నీ ఏం చేయాలంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద గవర్నమెంట్ దగ్గర నుంచి మనీ తీసుకొని సెల్ఫ్ అంటూ ఒక వెజిటబుల్ ఫ్యాన్సీ షాపు అది ఎంఎస్ఎంఈ దగ్గర తీసుకుంటూ కొంత మనీ తీసుకొని ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. ఈ టైపులు కాకుండా ఇవన్నీ కూడా ఓవర్లుక్ చేసి మనం గెటార్ అవుతామా సక్సెస్ అవుతామా కాదా అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్న సమయంలో సేల్స్ రిప్రజెంటేటివ్ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం అనేది చాలా ఉత్తమమైన పని. ఎవరికైతే ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తారో ప్రోడక్ట్ ప్రమోట్ చేసి ఆన్లైన్లో కానీ వ్యాపారాలు చేసుకునే పని అయితే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎంత ప్రోడక్ట్ ప్రమోట్ చేసి ఎన్ని సేల్స్ చేయగలిగితే అంత ఆదాయం ఉంటుంది, బాగుంటుంది. ఇన్సెంటివ్స్ తర్వాత కమిషన్స్ బాగుంటుంది. దట్ ఈస్ ద బెస్ట్. అదేవిధంగా పెద్ద వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వర్కులు చేసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ చేసి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది వాళ్ళే బిజినెస్ వాళ్ళు. జాబ్ చేస్తే రాదు. జాబ్ చేసిన వరకు ఆ లిమిట్లోనే ఉంటుంది. ఓకే, ద కండిషన్ మనం ఎంతవరకు పబ్లిక్లో ఉండి పబ్లిక్ వాళ్ళతో బాగా కలిసి మెలిసి తిరిగి మన ప్రోడక్ట్ని సేల్స్ చేసుకోగలము అని కానీ ఉంటే, ఆ ఐడియా ఉంటే మంచి మాటలు మాట్లాడి ప్రోడక్ట్ కూడా బాగుండాలి. ఈ ప్రోడక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు డెఫినెట్గా తీసుకుంటారు. ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే మన సెల్ఫ్ మొబైల్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా అందరికీ వాట్సాప్లో పెట్టడం, వాళ్ళతో మాట్లాడడము అవి చేసుకోవాలి. రెండోది మనకు రిలేషన్స్ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా మనం దగ్గరికి వెళ్ళి పాంప్లెట్స్ ఇచ్చి మళ్ళీ విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనం ఉన్న గేటెడ్ కమ్యూనిటీ మనం కానీ ఉంటే గేటెడ్ కమ్యూనిటీలో అందరికీ లెటర్ బాక్స్లో లెటర్స్ పాంప్లెట్స్ వేయడము, లేదు ఇంటింటికి వెళ్ళి ఫ్లాట్కి వెళ్ళి చెప్పడము జరుగుతుంది. రెఫరెన్స్ కొందరికి అట్లా. ఆ విధంగా ఎవ్రీడే ఈవినింగు మనము ఒక ఏరియాలో ఒక టీ షాప్ దగ్గర కానీ హోటల్ దగ్గర కానీ కలిసి మెలిసి తిరిగి వాళ్ళతో పరిచయం నేర్చుకుని మన యొక్క ఎగ్జిస్టెన్స్ మనం ఇక్కడ బోర్డు లేకపోయినా మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది అని చెప్పగలిగితేనే బెస్ట్. మిమ్మల్ని చూడంగానే మీ బ్యాక్ నుంచి చూడగానే మీ బ్యాగ్ చూడగానే మీ ఫేస్ చూడంగానే మీ దగ్గర ఉన్న పెన్ను పేపర్ స్టైల్ చూడంగానే మీరు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అమ్ముతున్నట్టు ఎదుటివాడికి కానీ తెలిసిందంటే మీ ప్రోడక్ట్ అనేది సేల్స్ ఉంటుంది. స్మాల్ ఎగ్జాంపుల్, టూత్పేస్ట్లో సాల్ట్ ఉందా అంటారు ఒకరు, టూత్పేస్ట్లో బొగ్గు ఉందా అంటారు ఇంకొకరు, టూత్పేస్ట్లో కాల్షియం ఉందా అని చెప్పారు. ఆ విధంగా రకరకాలుగా ఒకే టూత్పేస్ట్లో ఇన్ని రకాలుగా ఎందుకు మారుస్తున్నారంటే అది ట్రెండింగ్, అది వైరల్.
అదేవిధంగా మనం కూడా మనం చేసే ప్రోడక్ట్ని ప్రతి వీక్కి ఒకసారి లేకపోతే మంత్లీ ఒకసారి సమ్ ట్రెండింగ్ గురించి మారుస్తూ ఉండాలి. అప్పుడే మీకు పర్టికులర్ వేరే వాళ్ళు చూడడానికి వినడానికి బాగుండాలి, పర్టికులర్ ఏంటని తెలుస్తుంది. అదేవిధంగా మీకు అన్నిటికంటే ద బెస్ట్ ఈజ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ద ఫస్ట్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే నీట్గా సబ్జెక్టును అర్థం చేసుకోవాలి. ఆ సబ్జెక్టు కూడా ఎలా అర్థం చేసుకోవాలంటే ప్లాటు ఎక్కడ ఉంది, ఆ లేఅవుట్ ఎక్కడ ఉంది, హైవే నుంచి ఎంత దూరము, ఓఆర్ఆర్ నుంచి ఎంత దూరము, ఆర్ఆర్ఆర్ లోపల ఉందా బయట ఉందా, రేడియల్ రోడ్ వస్తుందా, చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎన్ని డెవలప్మెంట్ ఉంది, అసలు ఈ లేఅవుట్ ఎవరిది, వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారా, చేశారా, చేయబోతున్నారా, అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియాలి. బాగా సబ్జెక్టు బాగా మీకు మైండ్లో కానీ ఉంటే చెప్పాలి. అవతల వాళ్ళకి కస్టమర్కి మీరు నమ్రతగా విధేయంగా మీకు యాక్చువల్ ఫ్యాక్ట్స్ వాళ్ళకి కానీ చెప్పగలిగితే కస్టమర్ మిమ్మల్ని ఆఫీస్కి వస్తాడు. ఆఫీస్కి వచ్చి డాక్యుమెంట్స్ లీగల్గా వెరిఫికేషన్ ఉన్న పేపర్లన్నీ చూపించి లేఅవుట్ కూడా చూపించి ఇక్కడ ఈ విధంగా కొంటే ఈ విధంగా మెరిట్స్ అండ్ డీమెరిట్స్ కూడా చెప్పి సైట్కి తీసుకొని సైట్ యొక్క సరౌండింగ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లేఅవుట్ కానీ మీరు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కస్టమర్ డెఫినెట్గా మీ దగ్గరే కొంటాడు. కొన్న తర్వాత మిమ్మల్నే రెఫర్ చేస్తారు వేరే వాళ్ళకంటే. ప్రీ సర్వీసు పోస్ట్ సర్వీసు రెండు మనం చేయగలం. ప్రీ సర్వీస్ అంటే టిల్ రిజిస్ట్రేషన్ వరకు మనం ప్లాట్ దగ్గర నుంచి చూపించే దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు పేమెంట్స్ కానీ ఇవి అన్ని వగైరాలు డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆయనకు వచ్చిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ కస్టమర్కి చెప్తే కస్టమర్ డెఫినెట్గా వేరే వాళ్ళని రెఫర్ చేస్తారు. పోస్ట్ సర్వీస్ ఒక ప్లాట్ కొన్న అతను ఇంకొక ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనే యొక్క క్రియేషనే మార్కెటింగ్ చేస్తారు. ద మల్టిపుల్ మార్కెటర్ ఎలా అంటే మల్టిపుల్ ఆన్సర్స్, మల్టిపుల్ యొక్క కస్టమర్స్ని వెతుక్కోవడమే. మల్టిపుల్ ప్రోడక్ట్స్ను కూడా మీరు చూడాలి. మీ దగ్గర ఒకే లేఅవుట్ ఉందనుకోండి, ఒకే ప్లాట్ ఉందనుకోండి, డిఫరెంట్గా ఉంటుంది. కస్టమర్కి ఇష్టం ఉంటుంది. కొందరు వంకాయ కూర తింటారు, కొందరు బెండకాయ కూర తింటారు, కొందరు పొటాటో తింటారు. అదేవిధంగా కస్టమర్ ఆల్సో విల్ హ్యావ్ ఎ సపరేట్ ఇంటెన్షన్, సపరేట్ టేస్ట్. ఆ కస్టమర్కి కూడా ఏం చేయాలి, బాంబే హైవేలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో అంటే ఓఆర్ఆర్ బేస్డ్ ఒకటి, హైవే బేస్డ్ ఒకటి, ఆర్ఆర్ఆర్ బేస్డ్ ఒకటి, లో బడ్జెట్ ఒకటి, ఈ విధంగా ముంబై హైవేలో 4 types ఆఫ్ కేటగిరీస్, 4 కేటగిరీ యొక్క ప్లాట్స్ కానీ మీరు చెప్పగలిగితే దాంట్లో ఏదో ఒకటి కొంటాడు. అదేవిధంగా బెంగళూరు హైవేలో కూడా ఓఆర్ఆర్ దగ్గర ఏముంది, హైవే బేస్డ్ ఏముంది, ఆర్ఆర్ఆర్ దగ్గర ఏముంది, తర్వాత లో బడ్జెట్ ఏముంది అనేది కూడా బెంగళూరు హైవేలో కూడా. ఈ 2 హైవేలే మాత్రమే ట్రెండింగ్, వైరల్, కొనేవాళ్ళందరూ కూడా ఇక్కడే కొంటారండి. ఏమీ లేదు. కొనేవాళ్ళు కూడా ఆల్మోస్ట్ కూకట్పల్లి, మదీనాగూడ, మియాపూరు, అమీర్పేట ఈ ఏరియా వాళ్ళే కొంటారు. హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. మిగతా బయట ఏరియా వాళ్ళు లోకల్గా ఏదైనా కొనుక్కుంటారు. అబిట్స్ వాళ్ళు ఈరోజు అబిట్స్లో సేల్ చేసేదానికి రెడీగా ఉంటారు, కొనరు అక్కడ. దాన్ని కొనేవాళ్ళు కొంతమంది మాత్రమే. అంటే సెల్లర్ మార్కెటింగ్ ఎక్కడుందంటే సెల్లింగ్ మార్కెటింగ్ ఓన్లీ ఓల్డ్ సిటీ అంటే ఎగ్జిస్టింగ్ సిటీ, అబిట్స్, ఖైరతాబాదు ఇవన్నీ కూడా ఓల్డ్ సెల్లింగ్ మార్కెట్. తర్వాత మార్కెట్ బయ్యింగ్ మార్కెట్ ఏముందంటే ఆఫ్టర్ ఓఆర్ఆర్ తర్వాత, బిఫోర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఓన్లీ బయ్యింగ్ మార్కెట్. తర్వాత బియాండ్ ఆర్ఆర్ఆర్ తర్వాత మీకు వచ్చి దట్ ఈస్ టుమారో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెనేషన్ అంటే అదే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది టుమారో ట్రెండింగ్ మార్కెట్. సో ఈ 3 మార్కెట్ స్టేట్ కేటగిరీని చూసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది కాక లోకల్ మార్కెట్లో ఓపెన్ ప్లాట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది 3 లక్షలు, 2.5 లక్షల గజం వచ్చి డబల్ కావాలంటే 5 లక్షలు కావాలంటే చాలా టైం పడుతుంది. అదేవిధంగా 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి అవుట్స్కట్స్లో కానీ మీరు అదే ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే డబల్ అవ్వడానికి 2 or 3 or 4 ఇయర్స్లో అవుతుంది.
ఆర్ఆర్ఆర్ దగ్గర మాత్రం అలా కాదు. ఆర్ఆర్ఆర్ మార్కింగ్ చేసేటప్పుడు ఒక రేటు ఉంటుంది, మట్టేసిన తర్వాత రోడ్ రోలర్ పెట్టి చేసి లెవెల్ చేస్తే ఇంకొక రేటు ఉంటుంది, డబల్ అవుతుంది. తర్వాత బీటీ వేసి చెట్లేసి సర్వీస్ రోడ్స్ వేసి రేడియల్ రోడ్ ఇంటర్ జంక్షన్స్ పెట్టి అక్కడ టౌన్షిప్స్ పెట్టారనుకోండి 4 times, వితిన్ 4 yearsలో 4 times అనేది మీకు గ్యారంటీగా వస్తుంది. సో దట్ ఈస్ అ రీజన్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు ది కస్టమర్స్ కూడా అలా చేయగలిగితే, అలా చేస్తే మీకు కస్టమర్లు కొంటారు. కస్టమర్కి ఎక్స్ప్లెనేషన్ ఉండాలి బాగా. లేఅవుట్లో ప్రతి ఇంచ్ మీకు తెలిసి ఉండాలి, ఎక్కడ ఏ లొకేషన్లో ఎంత డిస్టెన్స్లో మన ప్లాట్ ఉంది, ఈస్టా వెస్టా నార్తా సౌతా, అది ఏముంది, ఆ రోడ్డు వల్ల ఉపయోగం, మన దగ్గరే ప్లాట్ ఎందుకు కొనాలని ఒక క్వశ్చన్ వేసుకొని మనం ఆన్సర్ చెప్పాలి. మన లేఅవుట్లోనే ప్లాట్ ఎందుకు కొనాలి కస్టమర్ అని క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ చెప్పాలి. ఈ రేటుకే ఎందుకు కొనాలి వాళ్ళు కస్టమర్లు మన దగ్గర అని చెప్పి క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ చెప్పాలి. ఈ 3 క్వశ్చన్లు మీరు వేసుకొని దాని ఆన్సర్స్ రెడీ చేసుకొని కస్టమర్కి మీరు చెప్పగలిగితే కస్టమర్ డెఫినెట్గా మీ దగ్గరే కొంటారు, ఎక్కడ కొనరు. కస్టమర్కే మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కస్టమర్ ఒక్కడే కాదు, కొందరు కస్టమర్లు సైట్ చూసేసి నచ్చలేదని చెప్తారు. నో ప్రాబ్లం, డోంట్ వరీ. నెక్స్ట్ డే మార్నింగ్, హాయ్ గుడ్ మార్నింగ్ సార్, అది నచ్చకపోతే ఇంకొకటి ప్లేఅవుట్ పెట్టండి, ఇంకొక ప్లాట్ పెట్టండి, దానివల్ల మెరిట్స్ డిమెరిట్స్ దీంట్లో మీరు ఇది పోగొట్టుకుంటున్నారని చెప్పండి. కస్టమర్ థింక్ చేసేదానికి ఐడియా ఉంటుంది. కస్టమర్ ఒక్కసారి మీ గురించి ఆలోచించాడంటే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీగా చేస్తాడు. అందుకని కస్టమర్ని మాత్రం వదలకండి. ఏ కస్టమర్ అయినా సరే ఒక్కసారి కాల్ చేశారంటే నాట్ ఇంట్రెస్టెడ్ అంటే అతను ఏ సిచ్యువేషన్లో ఉండి నాట్ ఇంట్రెస్టెడ్ ఉన్నాడో తెలియదు. అతను డబ్బు లేక నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడా, మీరు చెప్పిన లొకేషన్ బాగలేకుంటే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడా తెలియదు. అదే నెక్స్ట్ ఒక 6 monthsకు 4 monthsకు 3 monthsకు మళ్ళీ అదే కస్టమర్కి మీరు కానీ కాల్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నప్పుడు మీ మాట వింటాడు. డెఫినెట్గా అతనికి 4 రూపాయలు 100 రూపాయలు వస్తుందో రాబోతుందో వచ్చిందో తెలుసుకొని మీ దగ్గర మాట్లాడి మీతో సైట్కి వస్తాడు, చూస్తాడు. అందువల్ల ఏ కస్టమర్ని నాట్ ఇంట్రెస్ట్ అన్న కస్టమర్ని కూడా మీరు వదలకూడదు. ప్రతి కస్టమర్ని మీ దగ్గరే ఉంచాలి, ప్రతి నంబరు మీ దగ్గర ఉండాలి. అదే కస్టమర్. సో ఒక కస్టమరు మీరు కాల్ చేసి ట్రాప్ చేసి మీకు కంటిన్యూగా ఆయన రెస్పాండ్ అవుతూ ఉంటే మీతో డెఫినెట్గా మీ దగ్గరే కొంటాడు. మీ దగ్గరన్నా కొనాలి, లేదా ఎక్కడో కొనేసారండి ఐఎమ్ సారీ అని చెప్పాలి. అప్పుడు వరకు కస్టమర్ లింకులు పెట్టుకునే ఉండాలి. దిస్ ఈజ్ మై ట్రై. ఓకే, ప్లీజ్ కమ్ టు కూకట్పల్లి ఆఫీస్. ఐ విల్ గివ్ ఏ ట్రైనింగ్ హౌ టు మేక్ ది customer happy. Then while making the customer happiness, you will get wealth. That is called real estate marketing strategy. Thank you.